నమస్తే. బాలీవుడ్ ముఖ చిత్రం క్రమంగా మారుతోంది. చరిత్ర వక్రీకరణ జరిగితే మొన్నటి వరకు చరిత్ర పునర్రచన మొదలైందని చెప్పొచ్చు. ప్రజల మీద, సమాజం మీద తీవ్ర ప్రభావం చూపే మాధ్యమం సినిమా. అయితే భారతీయ సినిమా మొదలైన నుంచి కూడా కొన్ని సినిమాలు ఈ సమాజం మీద చెరగని ముద్ర వేసినాయి. అందులో చరిత్ర వక్రీకరణ జరిగినవి ఉన్నాయి. మతపరమైన విశ్వాసాలను తప్పుగా చూపిన సినిమాలు కూడా ఉన్నాయి. అక్బర్ను గొప్ప రాజుగా నెత్తిన పెట్టుకునేలా మనల్ని భ్రమింపజేసింది, మనల్ని ప్రభావితం చేసింది సినిమానే అని చెప్పొచ్చు. 1957లో ఒక సినిమా వచ్చింది, మదర్ ఇండియా. అసలు ఈ తరానికి కూడా తెలుసు ఆ సినిమా గురించి. అంత సూపర్ హిట్ మూవీ అది. హీరోయిన్ నర్గిస్ అందులో నర్గిస్ మీద ఒక పూజారి అత్యాచార యత్నం చేస్తాడు. ఆ సీన్కు ముందు ఆయన హారతి ఇస్తాడు అమ్మవారికి. అది పెద్ద వివాదం అని చెప్పొచ్చు అప్పట్లో. ఇక 1982లో ఒక సినిమా వచ్చింది, బేమిసాల్. అమితాబ్ హీరో. అందులో కశ్మీర్ను మొఘల్ రాజులు స్థాపించారనే డైలాగ్ ఉంటుంది అందులో. కానీ ప్రాచీనంగా కూడా అది కశ్యప ఋషి తపస్సు చేసిన నేల. అసలు తురకలు రాకముందే కశ్మీర్ ఉంది మన దేశంలో. తురకలు భారత్ మీద దాడికి రాకముందే, దండెత్తి రాకముందే కశ్మీర్ ఉంది. ఇక్కడ భారత్లోనే ఉంది. ఎన్నో సంస్కృత మహాకావ్యాల్లో కశ్మీరం ప్రస్తావన ఉంటది. కానీ అమితాబ్ బచ్చన్ లాంటి నటుడితో కశ్మీర్ను మొఘళ్ళు స్థాపించారు అని చెప్పించారు. ఇక 1975లో ఇంకో సినిమా దీవార్ వచ్చింది. అందులో కూడా అమితాబ్ బచ్చనే. అందులో అమితాబ్ బచ్చన్ అసలు ఆలయాలకే వెళ్ళాడు, కానీ 786 అనే తెలుసు ఆ సంఖ్య ముస్లింలకు ఎంత ముఖ్యమైందో. అది ఉన్న చిప్పను మాత్రం రక్షణగా భావిస్తాడు. నిన్న మొన్న వచ్చిన పఠాన్ సినిమా చూసినాం మనం. సాఫ్రాన్ కలర్ బికినీ ధరించి ఎంత అశ్లీలంగా డాన్స్ చేసింది దీపికా పడుకొనే. హీరో షారుఖ్ ఖాన్. నిరసనలకు దిగినా సరే మార్చలేదు సినిమా వాళ్ళు, ఆ సినిమా యూనిట్. ఇక చాలా పాటల్లో కాఫీర్ అనే పదాన్ని వాడేవాళ్ళు. ఓ హసీనా జుల్ఫో వాలి జానే జహా డూడ్తీ హే కాఫీర్ ఆఖే తేరా నిషా అని సూపర్ హిట్ సాంగ్ అది. అంటే హిందువులు పాపులు, మనం పాపులమని మన చేతే పాడిచ్చారు, చూపించారు ఆ పాటల్లో. 2012లో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఒక మూవీ వచ్చింది. అందులో భరతమాతను అగౌరవపరిచే సీన్ ఒకటి ఉంటది. భరతమాత వస్త్రాపహరణం సీన్ పెట్టి కామెడీగా చూపించారు దాన్ని. అన్నపూర్ణి ఈ మధ్య వచ్చిన సినిమా. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన యువతి మంచి బిర్యానీ చేయాలంటే నమాజ్ చేయాలని చెప్తాడు దాంట్లో. ఆమె గొడ్డు మాంసం కూడా తింటది. ఆమె పూర్తిగా హిందూ సంప్రదాయాలను వదిలేస్తుంది. ఎందుకంటే ప్రేమికుడు ముస్లిం, ఆమె ప్రేమికుడు ఒక బ్రాహ్మణ యువతి ప్రేమికుడు ముస్లిం అన్నమాట. అదే సినిమాలో రాముడు మాంసాహారి అని పదే పదే చూపించారు, మంత్రాలను వక్రీకరించారు. ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయి, బొచ్చడున్నాయి అని చెప్పొచ్చు. అక్బర్, సలీం, అనార్కలి తెలుసు. ఇలాంటి సినిమాల్లో అక్బరును గొప్ప రాజుగా చూపించారు, కానీ అసలు చరిత్ర వేరు. అక్బర్ కూడా అనార్కలి మీద మనసు పడ్డాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆమెను శారీరకంగా వాడుకున్నారని ఫతేపూర్ సిక్రీకి వెళ్తే అక్కడ గైడ్లే చెప్తారు. ఇక పీకేలో శివుడి పాత్రను వేసి ఎట్లా చూపించారో చూసినాం. 2014లో ఆ సినిమా వచ్చింది. రాక్ స్టార్ 2011లో వచ్చిన మూవీ. హిందూ మంత్రాలను అసంబద్ధంగా వాడారు. అయితే ఈ మధ్య మార్పు వస్తోంది. అసలైన చరిత్రను చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు దర్శక నిర్మాతలు ఆ ధైర్యం చేస్తున్నారు. అయితే ప్రేక్షకులు కూడా, ప్రజలు కూడా అలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ 2002లో వచ్చింది సినిమా. అందులో గాంధీ స్వార్థ బుద్ధిని చూపించారు. గాంధీజీ ఒక సంతకం చేయకపోతే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజుగురు వాళ్ళకు ఉరి పడేదే కాదు, వాళ్ళు చనిపోయే వాళ్ళు కాదు అని స్పష్టంగా చెప్పారు. అందులో పద్మావత్ 2018లో వచ్చింది. పద్మావత్ మూవీ రాజపుత్ర స్త్రీల త్యాగాల గురించి, వాళ్ళ తెగువ గురించి. అంటే మొఘలులకు చిక్కకుండా, ముస్లింలకు చిక్కకుండా వాళ్ళు ఎట్లా ప్రాణత్యాగం చేసుకున్నారు, ఆత్మాహుతి చేసుకున్నారు. జౌహార్ అంటారు దాన్ని. రాజపుత్ర రాణులు జౌహర్కు పాల్పడ్డ విధానాన్ని చూపించారు. అయితే అందులో కూడా కాస్త వక్రీకరణ అయితే జరిగింది. మణికర్ణిక 2019లో ఈ మూవీ వచ్చింది. ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రను అచ్చంగా అలాగే చూపించారు. 1857లో ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఝాన్సీ నేతృత్వంలో జరిగింది. అతి చిన్న వయసులో 20లోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాణి. చిన్న రాజ్యం ఝాన్సీ. ఝాన్సీకి మహారాణి లక్ష్మీబాయి. ఆమె చరిత్రను నిజంగా ప్రేక్షకులు ఆదరించారు. కంగనా రనౌత్ అందులో లక్ష్మీబాయి పాత్ర పోషించింది. ఇక ఇంచుమించు వర్తమాన అంశాల మీద కూడా అనేక సినిమాలు వస్తూనే ఉన్నాయి. ది కేరళ స్టోరీ 2023లో 2 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా. సంచలనం అని చెప్పొచ్చు.
అంటే హిందూ అమ్మాయిలను, హిందూ యువతులను ఎట్లా మత మార్పిడి చేస్తున్నారు, కుట్ర ప్రకారం జిహాదీలుగా మారుస్తున్నారు, ఇలాంటివన్నీ కళ్ళకు కట్టారు. అనేక మంది ఆ సినిమా వచ్చిన తర్వాత చాలా మంది బాధిత యువతులు కూడా ముందుకు వచ్చారు. జరిగింది నిజం, మేము కూడా అట్లానే బాధితులైనము, ఎట్టకేలకు ఆ ఉచ్చు నుంచి బయటపడ్డాము, లేదా కొంచెం అయితే దాని నుంచి, ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాం మేము, మమ్మల్ని కూడా ఇట్లా మార్చే ప్రయత్నం జరిగింది, ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు. ఆ సినిమా వచ్చిన తర్వాత ప్రపంచమంతా చూసింది, దేశం అంతా చూసింది, ఇంత దారుణమా కేరళలో అని. కశ్మీర్ ఫైల్స్ 2022లో వచ్చింది, అంతకు ఏడాది ముందు. కశ్మీర్ పండిట్లపై, కశ్మీర్లో హిందువులపై జరిగిన దారుణ మారణకాండను, ఊచకోతను, దాడులను, వాళ్ళ తరిమివేతను ఆ మూవీలో చూపించారు, అచ్చంగా చూపించారు. ఎందుకంటే అది వందలేళ్ళేది కాదు కదా, చరిత్ర కాదు, ఇంచుమించు 3 దశాబ్దాల క్రితంది, 80sలో. చావా 2024 గతేడాది వచ్చింది. ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ జీవిత చరిత్ర అని చెప్పొచ్చు. ఆ సినిమా ఒక్కసారిగా హిందువుల్లో దేశభక్తిని తట్టిలేపింది, నిద్రలేపింది అని చెప్పొచ్చేమో. అంటే నిజమైన చరిత్రను, దేశభక్తిని ప్రోత్సహించే, ప్రేరేపించే సినిమాలు ఆదరణ పొందుతున్నాయి ఇప్పటికీ. అంటే బాలీవుడ్ ఖాన్లకు వాళ్ళతో రొమాన్స్ చేసే అందగత్తెలకు ఉండే గ్లామర్ బ్రహ్మాస్త్రంతో మనల్ని ఇంతకాలం తొక్కి పెడుతూ వచ్చారు. ఒక గ్రూప్ తొక్కి పెడుతూ వచ్చింది. తెర మీద, తెర వెనుక కూడా హిందుత్వాన్ని, హిందూ దేవి దేవులను దిగజార్చి చూపించారు. నెత్తిన టోపీ పెట్టుకున్నవాడు, మెడలో సిలువ వేసుకున్నవాడు మంచోళ్ళవుతూ, నుదుటన విభూతి పెట్టుకున్నవాడు మాత్రం విలనయ్యాడు. బాలీవుడ్ కు బానిసలుగా బతికే మీడియా వాళ్ళు కూడా తమ వంతు పేలాలేరుకునే ప్రయత్నం చేశారు. కానీ 2014 తర్వాత స్క్రీన్ ప్లే మారుతూ వస్తుంది. ఛత్రపతి శివాజీపై సినిమా రాబోతోంది. 100 ఏళ్ల హిందీ సినిమా రంగం ఇంతవరకు ప్రతిష్టాత్మకంగా ఛత్రపతిపై సినిమా ఎందుకు తీయలేదు, ఎవరు తీయనీయలేదు? సమాధానాలు అందరికీ తెలిసినవే. కానీ ఆ కలుపు మొక్కల కాలం చెల్లుతోంది. బాలీవుడ్ తెర మీదకు శివాజీ రాబోతున్నాడు, శ్రీరాముడు అడుగిడబోతున్నాడు. మతాంతర ప్రేమల మాటు, మతోన్మాద జిహాదీ వ్యూహం పటాపంచలు కాబోతోంది. చేయాల్సిందల్లా మనం ఏ సినిమాలు చూడొద్దో వాటిని చూడకపోవడం, ఏవి తప్పకుండా చూడాలో వాటిని చూడడం, పిల్లలకు చూపించడం. ఏ ట్రైలర్ హై, పిక్చర్ అభి బాకీ హై. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.